మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో ఇల్లందు మహబూబాబాద్ ప్రధాన రహదారి పక్కన ఐఎఫ్టియు మాజీ జాతీయ కార్యదర్శి ముక్తార్ పాషా స్మారక స్తూప ఆవిష్కరణను సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వెంకటేశ్వరరావు ప్రారంభించగా ఆ పార్టీ మహిళా సంఘం జాతీయ ఉపాధ్యక్షులు వి సంధ్యా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆ పార్టీకి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఆవునూరి మధు శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య అధ్యక్షతన జరిగిన సభలో వక్తలు ప్రసంగిస్తూ దేశంలో మతోన్మాద ఫాసిస్ట్ ప్రమాదం ముంచుకొస్తున్నదని, శ్రామిక వర్గంపై దాడులు అణిచివేత పెరుగుతున్నాయని అన్నారు. సామ్రాజ్యవాద, ఫ్యూడల్, పెట్టుబడిదారీ శక్తులను ఎదుర్కోవటానికి విప్లవ శక్తుల ఐక్యత తక్షణం అవసరం ఉందన్నారు. దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడమే పాషాకు అర్పించే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు, ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యుల్ని. మిత్రులారా, ఈరోజు గంధంపల్లిలో ముక్తార్ పాషా స్తూపాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది. పాషా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పటేల్ కుటుంబంలో పుట్టి కూడా ఒక ముస్లిమై మైనారిటీ అయి ఉండి కూడా ఉద్యమంలో రాటుదేలి ఉద్యమకారుడుగా నిలబడ్డాడు. చివరిదాకా కరోనా కాటుకు చనిపోయాడు. ఆయన ఉన్న కాలం అంతా కూడా పీడిత తాడితుల పక్షాన ఉన్నాడు. 78లో ఆయన ప్రస్థానం ప్రారంభమై చనిపోయేదాకా కూడా ఉద్యమంలోనే ఉన్నారు. ఆయన టైల్స్ యూనియన్ మొత్తం 24 ఫ్యాక్టరీలో యూనియన్ నిర్మించడంలో, ఎల్లెందులో 17 యూనియన్లు నిర్మించబడ్డాయి. అన్నింటిలో కూడా ఆయన పాత్ర ఉంది. కార్మిక వర్గ పక్షపాతిగా ఆల్ ఇండియా కార్యదర్శిగా ఎదిగాడు. అట్లనే అనేక ఉద్యమాల్లో ఆయన ఆదర్శవాహం చేసుకున్నాడు. అనేక విషయాల్లో ఆదర్శంగా ఉండి ఉద్యమమే ఊపిరిగా ఉన్నాడు. అమరుల సాక్షిగా ఆయన ఆ జెండాని మోస్తూ ఆ జెండాకి అమరుడైండు. ఆయన ఇచ్చిన దారిలో మనందరం ప్రయాణించాలని, ఈ స్తూపాన్ని చూసినప్పుడల్లా ఆయన జ్ఞాపకాలు, ఆ ఉద్యమ జ్ఞాపకాలు, ఆ జెండా త్యాగాలు మన బుర్రలో ఉండాలని, అవి జ్ఞాపకం చేసుకోవడానికే ఈ స్తూపావిష్కరణ జరుగుతూ ఉంది. దీన్ని గుర్తుంచుకొని అందరూ ఆయన బాటలో పయనించడానికి, అమరుల సాక్షిగా ముందుకు పోవడానికి ప్రయాణం చేయాలని కోరుతున్నాం. ఇల్లందుని పాషన్న లేకుండా ఊహించుకోలేదు. పాషన్న నూనూగు మీసాల వయసు నుండి ఈ ప్రాంతపు ఉద్యమంలో ఒక భాగమయ్యాడు. కార్మికుడిగా కార్మికుల హక్కుల కోసం, పెంకు కార్మికుల నుంచి మొత్తం టైల్స్ కార్మికుల నుంచి ఇక్కడ వాళ్ళని సమీకరించడంలో కార్మికోద్యమ బాధ్యతల్ని, పార్టీ అప్పగించిన కార్మికోద్యమ బాధ్యతలను అప్పగించి మైదాన ప్రాంతాన్ని, ఏజెన్సీ అటవీ ప్రాంతాన్ని అనుసంధానం చేయడంలో ఒక కీలక పాత్రను పోషించినటువంటి అమరుడు కామ్రేడ్ పాషన్న. గోదావరిలో ముద్దుబిడ్డ. ఈ ప్రాంతపు ప్రతిఘటన పోరాటాన్ని నిర్మించడంలో, ప్రతిఘటన ఉద్యమాన్ని నిర్మించడంలో ఒక కీలక పాత్ర పోషించిన కామ్రేడు అన్న లేకుండా ఇల్లందు ఎన్నికలను ఊహించుకోలేదు. 5 సార్లు విజయాన్ని సాధించిన ఇల్లందు ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య గెలుపులో కామ్రేడ్ పాషా పాత్ర ఈ ప్రాంత ప్రజలకు తెలియంది కాదు. గొప్ప వ్యూహకర్త. స్థానిక సంస్థల ఎన్నికల నుంచి అసెంబ్లీ ఎన్నికల వరకు కూడా ఎన్నికలు వచ్చినాయంటే వాటి ప్రచారాల్ని, ఆ వ్యూహాల్ని రచించడంలో ఆఫీసులో కూర్చుని ఏ ప్రాంతం, ఏ గ్రామంలో ఏ టీం ఇంటికి వెళ్ళాలో ఒక టీం అక్కడ బయలుదేరి ఆ టీము ప్రయాణం ఎట్లా సాగాలి, ఎక్కడ భోజన విరామం, ఎక్కడ ముగింపు అనే దాంట్లో ఒక పేపర్ మీదే ఒక నక్ష ఈసీ. అంటే ఈ ప్రాంత ఉద్యోగం మీద అంత పట్టు ఉన్నవాడు. ఎన్నికల్లో గుమ్మడి నర్సయ్య గెలుపులో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వాడు. 1-2 అన్న గురించి చెప్పుకోవాలంటే పుస్తకాల్లో ఆయన మరణానంతరం ఎవరికైనా జీవించిన కాలం జీవితం అంటారు. కానీ ఇక్కడ మరణానంతర జీవితం ఉన్న వాళ్ళే యోధులు, విప్లవ వీరులు. విప్లవోద్యమంలో చివరి శ్వాస వరకు నిజాయితీగా పనిచేసే వాళ్ళ విప్లవోద్యమంలో నిజమైన అమరుడు అవుతాడు. ఎందరో విప్లవోద్యమంలో పనిచేస్తారు, ఎందరో నాయకత్వంలోకి వస్తారు. కానీ వ్యక్తిగత స్వార్థంతో ఉద్యమాల్ని తమ స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటున్న విప్లవకారులను కూడా చూసాం. కానీ దానికి భిన్నంగా చివరి శ్వాస వరకు కరోనా కాలంలో వెళ్ళొద్దు, ఇక్కడ పరిస్థితి బాగాలేదు, వాస్తవ పేషెంట్ అంటే పార్టీ నాకు అప్పగించిన కర్తవ్యాన్ని చేయాల్సిందే కదా అనుకుంటూ మా దగ్గర చివరి సెలవు తీసుకున్న వెళ్ళిన వాడు చర్చలకు వెళ్ళి అక్కడే కరోనాకి బలైనటువంటి ఆ కామ్రేడ్ భాగస్వామ్యం విప్లవోద్యమంలో ఈ ప్రాంత ఉద్యమమే కాదు, మొత్తం
ఈ రాష్ట్ర ఉద్యమంలో జాతీయ స్థాయిలో కార్మికోద్యమంలో పార్టీ విప్లవోద్యమ నిర్మాణంలో అన్నింట్లో కూడా అన్న పాత్ర భాగస్వామ్యం మరవలేనిది. ఆ ఉద్యమ నిర్వహణగా ఆయన ప్రారంభించి ఆ ఉద్యమంతో పాటు ఎదిగినటువంటి ఆ కామ్రేడ్ని గుర్తు చేసుకోవడం అంటే, ఆ కామ్రేడ్ని మనం ఆయన ఆశయాలు కొనసాగించడం అంటే ఆయన కోరుకున్న విప్లవోద్యమాన్ని నిర్మించడమే, ఆయన కోరుకున్న గోదావరి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడమే, ఒక నిజమైన విప్లవోద్యమాన్ని నిర్మించడమే మనం ముక్తార్ పాషాకి ఇచ్చే నిజమైన ఘనమైన నివాళి. ఇవాళ ఆయనని భాషలను ఇక్కడ నిలబెట్టుకున్నాం ఈ స్తూపంలో అందరికీ కూడా విప్లవోద్యమ స్ఫూర్తిని నింపేదిగా నిలబెట్టేదిగా ఉండాలని విప్లవోద్యమ స్ఫూర్తిని అందుకోవడానికి ఇవాళ ఒక కేంద్రంగా నిలబడి ఉన్నాడు పాషన్న మన వెనుక. ఈ ప్రాంత ఉద్యమానికి సూచిగా నిలబడ్డ పాషన్న ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దాం. జోహార్ కామ్రేడ్ పాషన్నకు.